కొంతమందికి మేజర్ అవ్వచ్చు, బోన్ డిస్లోకేట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ అవ్వచ్చు. చాలా మందికి వన్స్ అయిపోయిందంటే ఐ డోంట్ నో లైక్ వెదర్ దే పుట్ సమ్ ప్లేట్స్ అండ్ ఆల్. అవును సార్, అంటారు కదా. కొన్ని ఫ్రాక్చర్స్ కి ప్లేట్స్, కొన్ని ఫ్రాక్చర్స్ కి నెయిల్స్ వేస్తాం. ఎలాంటి సిచ్యువేషన్ వస్తే అది మ్యాండేటరీ? సార్ సింపుల్ లాంగ్వేజ్ లో బై అండ్ లార్జ్ కామన్ పబ్లిక్ కి అర్థం కావాలంటే, మన బోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇరిగిపోయి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని మనము హ్యూమరస్ దగ్గర, చేతుల దగ్గర యాక్సెప్ట్ చేయలేము. అది అంత ఈజీగా అతుక్కోదు. టోటల్ గా పక్కకి వెళ్ళిపోతే ఇక్కడ మనం యూజువల్ గా ప్లేట్ వేస్ట్ చేస్తాం. కాళ్ళకి ఏంటంటే వెయిట్ బోరింగ్ బోన్స్ కదా, యూజువల్ గా ఇట్లా ఇరిగి పక్కకు పోతే వీటికి నెయిల్స్ వేస్తాం. కామన్ గా మేము ఆర్థోపెడిక్స్ లాంగ్వేజ్ లో IMIL నెయిల్ అంటాం, కొంతమంది రాడ్ అంటారు కామన్ పీపుల్. సో ఇక్కడ రాడ్ వేసారు కాలుకి అంటారు. సో ఫీమర్ కి టిబియాకి అలా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి జాయింట్ల దగ్గర ఏమో ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కరెక్ట్ గా మోకాలకి ఇక్కడే అయింది అనుకోండి, అప్పుడు ప్లేట్ వేస్తాం మనం ఇక్కడ. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, మంచి అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని చేయాలి. ఓకే.